హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం పచ్చి రొయ్యల బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, బియ్యం, నెయ్యి. ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా. ఇది బిర్యానీ మసాలా పౌడరు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, గరం మసాలాలు. ఇవి అనాస్ పువ్వు, జాజికాయ, దాల్చిన చెక్కల, లవంగ, ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు. ఫ్రెష్గా కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇది బిర్యానీకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుంది, ఏ బిర్యానీ చేసినా సరే. ఇప్పుడు మనం ముందుగా నెయ్యి వేసుకుందాం. నేను 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు వేసుకుంటున్నాను. ఇది నేను ముందుగానే వేపి పెట్టుకున్నాను. పచ్చిరొయ్యలు వేసుకొని ఇప్పుడు మనం ఈ కాయ పక్కన పెట్టుకుని మిగతా అన్నీ వేసుకుందాం. జాజికాయ పక్కన పెట్టుకుందాం. పచ్చిరొయ్యలు బాగా ఏగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. నేను 4గురికి సరిపడగా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రొయ్యల బిర్యానీ. నేను చేసే బిర్యానీ 4గురు తినొచ్చు. ఆనియన్ బాగా ఏగే వరకు మూత పెట్టుకుంటాం, మధ్య మధ్యలో కలుపుకుంటాం. ఆనియన్ బాగా ఏగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ టమాటా, పచ్చిమిర్చి వేసుకుందాం. ముందుగా తీసుకుంటున్నాం కదా జాజికాయ, దానికి చెక్కగొట్టు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. సిమ్లో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే టమాటా, పచ్చిమిరపకాయ మొగ్గాలి మాట తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఎసరు వేసుకుందాం ఫ్రెండ్స్. నేను పక్కనే కేట్లీలో పెట్టుకుంటాను ఎప్పుడు వాటర్. అసలు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుందాం. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎసరు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బియ్యం, కడుక్కున్న బియ్యం వేసుకుందాం. మూత వేసుకుని మనం బియ్యం వేసుకుందాం. అన్నీ రెడీ చేసుకుంటే 20 నిమిషాల్లో బిర్యానీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ముందు అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి, అప్పుడు తొందరగా వంట అయిపోతుంది. ఇలా కలుపుకుని మనం హై మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్ మన పచ్చి రొయ్యల బిర్యానీ. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి మన పచ్చి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.